సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు మీరు? అగ్రికల్చర్. ఒకసారి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 22 నెలలు కంప్లీట్ అయిపోయింది, దగ్గర దగ్గర 2 సంవత్సరాల దగ్గరలో ఉంది. ఈ 2 సంవత్సరాల్లో రైతులను పూర్తిగా గాలికి వదిలేసింది కూటమి ప్రభుత్వం అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణలు నిజమే అనుకోవచ్చు అంటారు? అవి నిజమేనా అని అనుకోవటానికి ఏ విధంగా అనుకోవాలండి? ఇంతకుముందు వాళ్ళు ఏదన్నా చేసుంటే మేము ఇది చేసామని చెప్పి ఉద్దేశంతో అనుకుంటారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి చేయగలిగినంత వాటి చేస్తూనే ఉంది. ఇంకా చేయలేదు అని అంటే ఏ విధంగా చేసిద్ది, ఎట్లా చేసిద్ది? ఇన్సూరెన్స్ సబ్సిడీ ఇస్తున్నారు, పోతే రైతులకి ఏం కావాలనేది ఈ విధంగా ఎరువులు కానీ ప్రతి ఒక్కటి కూడా అంత కొరత కూడా తీరుస్తూనే ఉండారు కూడా ఇంకా ప్రతిపక్షాలు ఈ విధంగా కూటమి మీద పడి ఏదో విధంగా దాన్ని హేళన చేద్దామనే ఉద్దేశం తప్ప రెండోది ఏమీ కాదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హాయిగా పరిపాలన చక్కగా జరుగుతూ ఉంది. ఎవరు కూడా ఏ విధంగా కూడా రైతులుగా నష్టపోవట్లేదు. నష్టం అంటే ప్రకృతి వైఫల్యం వల్ల నష్టాలు జరుగుతాయండి, జరగవని నేను అంటలేదు. కానీ ఆ టయాన్ని గమనిస్తూ ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. ఆ విధంగా ఈ ఇబ్బంది అంటూ ఏం లేదండి. కూటమి ప్రభుత్వంలో కూడా చాలా చక్కగానే జరుగుతూ ఉంది. సార్ ఇదేం చక్కగా జరుగుతుంది అంటున్నారు. రీసెంట్ గా చూస్తే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కూడా పెట్టకుండా, రైతులకు మద్దతు ధర కల్పించకుండా, అలాగే ఎర్రశనగ కొనకుండా రైతుల్ని నిండా ముంచేసింది కూటమి ప్రభుత్వం అనేది ప్రధానంగా వాళ్ళు తీసుకుంటున్న ఆయుధం. మరి దానికి ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో కూడా ఎర్రశనగలు అనేది కొనుగోలు అనేది వాళ్ళు ఏం కొనలేదండి. గవర్నమెంట్ రేటు ప్రకారంగా కొంటున్నారు. అధికంగా పండిన పంటను బట్టి మామూలుగా గవర్నమెంట్ కూడా కొన్ని సబ్సిడీలు ఇస్తున్నాయి, ఇచ్చేస్తున్నారు, కొంటున్నారు. అంతేగాని ఈ గత ప్రభుత్వం లేదా మేము కొన్నాము, ఈ ప్రభుత్వం లేదా కొంటలేదని అనుకోవటాన్ని గత ప్రభుత్వం ఏదన్నా చేసుంటే ఇప్పుడు చెప్పినా సరిపోతుందండి. అదిగాక మొక్కజొన్న రైతులు అని అంటున్నారు. మొక్కజొన్న కూడా విపరీతమైన పంట పండిస్తున్నారండి. పంట పండిస్తుంటే దానికి తగ్గట్టు ఎక్స్పోర్ట్లు ఇవన్నీ కూడా కొంచెం తగ్గిన మాట వాస్తవమే. కానీ అది అధిగమించేదానికి అవకాశం ప్రభుత్వం కూడా చూస్తుంది. రైతులను ఏ విధంగా ఆదుకోవాలనేది ప్రభుత్వం కూడా ఆలోచించి చేస్తుంది అనేది మేము నమ్ముతున్నామండి. నమ్ముతున్నారు సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన 22 నెలల్లో రాష్ట్రంలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, మొత్తం రాష్ట్రాన్నే సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణలు. మరి దానికేం చెప్తారు? సరే, ఇప్పుడు ఇంత ముందు రోడ్ల మీద పారబోసారండి. రోడ్ల మీద పారబోసిన సందర్భాలు ఉన్నాయి. పోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రైతులను ఆదుకోవట్లేదు అని అనుకోవటం వాళ్ళ అవివేకం అండి. వాళ్ళు ఏదో విధంగా కూటమి ప్రభుత్వాన్ని హేళన చేయాలి, దాన్ని ఏదో విధంగా అధిగమించాలన్న ఆలోచన తపన తప్ప వాళ్ళు చేసిందంటూ ఏమి లేదు. మేము ఫలానా చేశాము, మీరు చేయలేదని అంటే దాన్ని కూడా రైతులు గమనిస్తారండి. పలానా టైంలో ఇది చేశారు, ఈ టైంలో వీళ్ళు చేయలేదు అనే దానికి మీరేం చేయలేదు కదా. మీరేం చేయకుండా వీళ్ళు ఏదో చేస్తుంటే వాళ్ళని నువ్వు హేళన చేసి ఏదో విధంగా దాన్ని బదనాయం చేయాలన్న ఉద్దేశం తప్ప రెండోది ఏమి లేదు. నువ్వేం చేసావు? గత 5 సంవత్సరాల్లో నువ్వు రైతులను ఏదన్నా చేసావా? నువ్వు చేసుండి నేను ఫలానా చేశాను, ఈ టైంలో మీరు చేయట్లేదు అని అంటే దానికి రైతులు కూడా ఆస్వాదిస్తారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఏదైనా కూడా జనానికి ఒక మంచి పని చేసి నువ్వు జనంలోకి రావాలే కానీ ఏ విధంగా చేసే పనులను అభివృద్ధిని నువ్వు అడ్డుకుంటూ ఏదో విధంగా నువ్వు నెగ్గాలని చూస్తే మట్టికి అది అసమ్మం ఏదైనా కూడా. కానీ ఒక మంచి పని చేసి దాన్ని నువ్వు చేయాలే కానీ ఇంకో రకంగా కాదు. రైతులను అడ్డం పెట్టుకొని నువ్వు ఏదో చేయాలనుకుంటే మాట్లాడితే ఉపయోగం లేదు దాని గురించి. మేము 2,45,000 కోట్ల రూపాయల సంక్షేమం అందించాం ప్రజలకి, డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలన్నీ నిర్వీర్యం చేసి పేదలని ఇంకా పేదవాళ్ళుగా చేస్తుంది అనేది ప్రధానమైన ఆరోపణ వస్తుంది. మరి దానికి ఏం చెప్తారు? మరి కూటమి ప్రభుత్వంలో కూడా ఎక్కడ సంక్షేమ పథకాలు ఆపలేదే, ఇక నీ అకౌంట్లో డబ్బులేం ఆపలేదే, కంపల్సరీగా వస్తూ ఉండే కదా. వస్తూ ఉండేప్పుడు నువ్వు వేసేది ఏముంది? నువ్వు వేసినట్టు వీళ్ళు కూడా వేస్తున్నారు కదా. వేసేటప్పుడు నువ్వేంది ఇంకా మళ్ళీ 2,70,000 కోట్లు వీళ్ళు మట్టికి వేయట్లేదే ఏంది? నువ్వు 5 సంవత్సరాలు వేసావు, వీళ్ళు 5 సంవత్సరాల్లో అంత ఆ డబ్బు అధిగమిస్తారనేది మేము భావిస్తున్నాం. అంతేగాని ఇంకో రకంగా నువ్వేం కొత్తగా వేసింది ఏమి లేదు. కేంద్ర గవర్నమెంట్ వేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ వేస్తుంది, కేంద్ర గవర్నమెంట్ వేస్తుంది, రెండు కలిపి నువ్వు చెబుతున్నావు. అదే ప్రకారంగా కుటుంబ ప్రభుత్వం కూడా వేస్తుంది. అంతేగాని ఇంకేం లేదు, నువ్వు కొత్తగా ఇచ్చేసేది ఏం లేదు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే సార్, ఈ రాష్ట్రం ప్రభుత్వం వచ్చిన తర్వాత దోచుకో, దాచుకో, పంచుకో, తినుకో అనే నినాదంతో ముందుకు వెళుతుంది తప్పితే
ప్రజలకు మంచి చేయడానికి మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాలేదు అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? అది మా శోకం కాదండి, అది వైసీపీ శోకనండి. అది దోసుకో దాసుకో చింపుకో ఇచ్చేసుకునేది అదంతా కూడా ఏంటంటే వైసీపీ హయాంలో నేర్చుకున్న పాఠం అది. వాళ్ళు ఆ పాఠాన్ని ఇప్పుడు పాటిస్తున్నారే గానీ ఇంకో రకంగా ఏం లేదు. కూటమి ప్రభుత్వంలో దాచుకునే దానికి ఏముందండి? అమరావతి సాక్షిగానే లక్షల కోట్ల దోపిడీకి స్కెచ్ చేశాడు చంద్రబాబు నాయుడు. దానిలో భాగంగా అమరావతి కోసమే ఆయన అందుకే పట్టుబడి పడుతుంది ఆయన అని చెప్పి ఆయన అంటున్నారు కదా. సరేను, గత 5 సంవత్సరాల్లో అమరావతిలో మీరేమైనా చేయగలిగారా? మీరేదన్నా చేసి ఉంటే మేము పలాంది చేసాము మా టైంలో మీరేం చేశారని వీళ్ళని అడగడానికి అవకాశం ఉండేదండి. మీరు గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? దాచుకో అనే దానికి ఏమన్నా దాచుకోవడానికి ఏమీ లేదు. రైతుల భూములు రైతులు స్వచ్ఛందంగా వాళ్ళు పూలింగ్కి ఇచ్చారు, అంతేగాని దాంట్లో దోసుకోవడానికి ఏముంటది? కాబట్టి ప్రతి ఒక్కటి సిఆర్డి లెక్క ఉంది, దానికి ఒక ఇది ఉంది. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏదో మాట్లాడితే దానికి ఏదో మామూలుగా దాచుకోవడానికి ఏమి లేదు. ఏం చేశారు? రుషికొండ దేనికి కట్టారు? రుషికొండలో దాదాపు 5,000 కోట్లు పెట్టారు. ఏమన్నా ఉందా? దాంట్లో ఏమన్నా చేశారా? మీ స్వార్థం కోసం మీరు కట్టుకున్నారే కానీ రెండోది ఏం లేదు. జనానికి ఉపయోగపడేది ఒక్క పని చేయలే మీరు. అందుకనే జనం 11 సీట్లు ఇచ్చారు. మీరు ఇంకా మీకు సిగ్గు లేకుండా మేమేదో సాధిస్తాము, మేమేదో మళ్ళీ ఆ తమిళనాడు లాగా మేము కూడా ఏదో ఇచ్చేస్తామని అనుకోవటం అది అవివేకం, అసంభవం. 11 సీట్లు ఇచ్చినందుకు ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా వేలాదిగా లక్షలాదిగా జనం వస్తున్నారు అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్న మాట. అది సరేనండి, ఆయన కలలు కంటున్నాడో లేకపోతే ఏం చేస్తున్నాడో మాకైతే తెలియదండి. కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి అని అంటే కుటుంబం గట్టిగా ఉండాలండి. వాళ్ళు ఇంతకుముందు కూడా 2019లో వాళ్ళ కుటుంబం గట్టిగా ఉందండి. అమ్మ చెల్లి అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళ కుటుంబం గట్టిగా ఉంది కాబట్టి ఒక ఛాన్స్ అనే ఉద్దేశంతో వచ్చారండి. ఈ రోజు కుటుంబం ఎక్కడుందండి వాళ్ళది? వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఎక్కడుంది? ఏంటి? నీ స్వార్థం పొంది నువ్వు తల్లిని బయటకు నెట్టేసావు, చెల్లిని బయటకు నెట్టేసావు, ప్రతి ఒక్కరిని బయటకు నెట్టేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇచ్చేస్తుంటే కనీసం జనం కూడా దాన్ని ఇచ్చేయాలంటే ఏ విధంగా చేస్తారండి? చేయలేరు కదా. చేయలేరు కాబట్టి నువ్వు మళ్ళీ రావాలి అని అనుకోవటం అసంభవం, అది జరగదు. అంతేనండి. మీరు జరగదు అంటున్నారు సార్. 2027 చివరి నుంచి నేను ప్రజల్లోకి వస్తున్నాను, మహాపాదయాత్ర మొదలు పెడుతున్నాను, 1.5 సంవత్సరాల పాటు ప్రజల్లో ఉంటాను, ప్రజలతో మమేకం అవుతాను, అధికారంలోకి వచ్చేది నేనే 2029 2.0 అంటే ఏంటో చూపిస్తాను ఒక్కొక్కరికి రప్ప. ఇది జగన్మోహన్ రెడ్డి గారి రెగ్యులర్ డైలాగ్. మరి దీనికి ఏం చెప్తారు? ఏమండి, పాదయాత్రలు ఎవరైనా చేయొచ్చండి, తప్పులేదు. దాని గురించి జనంలో వచ్చి జనం సమస్యలు తెలుసుకోవడంలో తప్పే ఉంది సార్. దానికి నువ్వు రావచ్చు, చేయొచ్చు, దాని గురించి కాదు. జనాన్ని భయభ్రాంతులు చేసి రఫరఫలాడిస్తాననే మాటలు జనానికి అర్థమైపోయిందండి. 2019 నుంచి 2024 వరకు నువ్వు ఏం చేసావు, ఏ విధంగా రఫరఫలాడిచ్చావు అనేది అర్థమైపోయింది. ఇవాళ నువ్వు కొత్తగా వచ్చి రఫరఫలాడిచ్చేది ఏముంటుందండి? నీ సంగతి చూశారు కదా జనం. మళ్ళీ చూసిన తర్వాత నువ్వు రఫరఫల ఏం ఆడిస్తావు, ఏం చేస్తావు? నువ్వు చేసేది ఏమి లేదనేది జనానికి అర్థమైపోయింది. ఇక నువ్వు రావటం, నువ్వు లోటస్ ఫాన్స్లో ఉండి కలలు గంటమే కానీ నువ్వు వచ్చే దానికి అవకాశమే లేదనేది నా భావన అండి. థ్యాంక్ యూ.